ఇప్పుడు 3 అంతస్తుల్లో భవ్య దివ్య రామ మందిర నిర్మాణం అని అన్నారు. ఇప్పుడు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అయింది. 22వ తారీఖున అందులో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మిగతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అనేవి నిర్మాణం ఇప్పటికి జరగలేదు. అందులో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత పైకి అలా హెవీ మెషినరీ వెళ్ళి లేకుంటే కాళ్ళతో తొక్కుతూ ఫస్ట్ సెకండ్ అంతస్తు ఆ తర్వాత గోపురం ఇవన్నీ నిర్మించడం అనేది కలశం పెట్టేశారే నిన్న మొన్న కలశం అయిపోయింది. సో హెవీ మెషినరీ వెళ్తుంది, కాళ్ళతో తొక్కుతారు, లేకుంటే ఇంత వర్క్ అనేది జరుగుతుంది. లోపల మనం అంత ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఆగొచ్చు కదా. ఇన్ని వందల సంవత్సరాలుగా ఆగిన తర్వాత కోర్టు కేసు కూడా వచ్చి అది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత హడావిడిగా జరపాల్సిన అవసరం హడావిడి ఏం లేదు. కాలం నిర్ణయించుకుంది. ఇన్ని వందల సంవత్సరాలు ఆగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? చూడండి, ఏదైనా మనకి సంస్కృతంలో మాట ఉంది, తేన వినా తృణాగ్రమపి నా చలతి. ఇప్పుడు మీకు టైం ఎంతకి ఇచ్చాను? 11 to 12 అన్నా, కానీ మనం ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకున్నట్టు నేను అన్నట్టు అవలేదే, అవునా? అవునా? సో తేన వినా తృణాగ్రమపి నా చలతి అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞ లేకుండా గడ్డి పోచ కొస కూడా కదలదు, లేకుంటే చీమైనా కుట్టదు. కాబట్టి రాముడికి బిల్డింగ్ లేకపోతే ఇంత బిల్డింగు ఇంత విషయం జరుగుద్దా? నిన్న 14 లక్షల దీపాలతో రాముల వారిని చిత్రించారు, దీపాలతో, రంగురంగుల దీపాలతో. సో కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుంది, కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది, లోకానికి శాంతి జరుగుతుంది కదా. ఇంకో విషయం, ఇప్పుడు ఎవరైనా అంటే ఇంకా మన ఎలిఫెంట్ వాక్స్ డాగ్స్ బార్క్స్ అది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు రామ మందిరం ఎవరి వలన అయ్యింది అని ప్రశ్న వచ్చింది అనుకోండి. ఎవరెవరు త్యాగాలు చేశారో వాళ్ళ వలన అయ్యింది కదా. ఇప్పుడు ఎవరు కామెంట్ చేస్తున్నారో వాళ్ళ వలన అయితే అవ్వలేదు. దేర్ ఆర్ కామెడీ స్పూన్స్. ఇప్పుడు ఎవడైతే కామెంట్లు గట్టు మీద కూర్చొని చేస్తున్నారో వాళ్ళ 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 పార్టిసిపేషన్ అయితే లేదు కదా. నేను వెళ్ళాను అయోధ్యకి 92లో కరసేవకి, మళ్ళీ 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 వెళ్ళా, మళ్ళీ మళ్ళీ వెళ్తా. ఇంకో విషయం, ఈ బల్ల ఎక్కడ పెట్టినా మా ఇష్టం, మీ ఇష్టం ఏం లేదు, ఇది మా ఇల్లు కదా. నువ్వు అవుతారో కదా, నువ్వు కనీసం నువ్వు రామ మందిర ప్రతిష్టకు రానని చెప్పావు కదా, కాబట్టి వాట్ రైట్ యూ హ్యావ్ టు స్పీక్ కదా. ఇప్పుడు ఆగమ విషయం వస్తే మీరు ఇందాక హెవీ మిషనరీ ఇంకా ఏదో మాట్లాడారు కదా. ఇప్పుడు దేవాలయాలు, పాత దేవాలయాలు మన వాళ్ళు ఆ బండ్లా వేస్తారు, వాటిని ఏమంటారు గ్రానైట్. ఎలా వేశారు? ఆల్రెడీ ప్రతిష్ఠ అయిన గుళ్ళే, ఎప్పుడో గుళ్ళు, గ్రానైట్ లోపలికి ఎలా వెళ్ళింది? దానికి ఒక విధానం ఉంటుంది. అంతేగాని అప్పుడెప్పుడో విజయవాడలో గుళ్ళు తీసేయడానికి క్రేన్లు తీసుకొచ్చి హనుమంతుడిని అలా పట్టి ట్రాక్టర్లో వేసి అలాంటి లక్కూరు పనులు చేయరు. దానికి విధానం ఉంది. ఆ యంత్రము, పద్ధతి, మంత్రము, దాన్ని కవర్ చేయడం అవన్నీ ఉంటాయి. ఎవడో అందరూ కలవకుండా ఆలయం అవుతుందా? గర్భాలయంలోకి అర్హత ఉన్న వాళ్ళే వెళ్తారు, నేను ఒప్పుకుంటా. కానీ ఆ గర్భాలయాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ జన్యం వేసుకున్న వాళ్ళే గర్భాలయాన్ని తయారు చేశారా? కాదుగా. కాబట్టి అందరూ కలిస్తేనే ఆలయం. అదే అన్ని ఎవరు మన తనికెళ్ళ బాలని గారు, ఆయన ఇంటికి ఎవరో వచ్చారట. ఈయన వెళ్ళి ఆయన దండం పెట్టారు, పెద్దోడు కదా అని. ఆయన ఈయనకి దండం పెట్టారంట. అదేమిటండి మీరు నాకు దండం పెట్టారు అని ఈయన అన్నారట. పాట పాడేవు కదయ్యా నువ్వు, శివుడి గురించి, నాలో నా శివుడు గలడు, నీలో నా శివుడు గలడు. మరి నువ్వు చెప్పిన ప్రకారం అయితే నాలోనే కాదుగా నీలో కూడా ఉన్నాడు, అందుకని దండం పెట్టి అన్నాడు. అది కదా ఫిలాసఫీ అంట. అర్థం చేసుకోవడం అంటే. ఇంకోటి చెప్తాను, సందర్భం వచ్చింది అంటే భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు అని చెప్పడానికి చెప్తున్నా. కాశీ నుంచి గంగ నీరు తెచ్చి రామేశ్వరంలో కలపాలి, రామేశ్వరం నుంచి కొంచెం ఇసుక పట్టుకెళ్ళి కాశీలో కలపాలి. ఇలా ఎప్పుడో కొన్ని 100 ఏళ్ల క్రితం ఓ పెద్ద ఆయన, ఓ బ్యాచ్ సాధువుల గుంపు, సాధువుల యొక్క సమూహం నడుచుకుంటూ, పూర్వం నడకేగా నడుస్తూ వస్తున్నారు. ఎండల కాలం ఒక గాడిద
దానికి పాపం దాహం, నోరు బయట పెట్టేసి గిలగిలాడుతుంది. ఈ సాధువు చేతిలో మరి గంగనీరు ఉంది, రామేశ్వరం అందివే. ఆయన దానిపైన ఏదో ఉంటే తొలగించి దాన్ని నోట్లో పోసాడు. అది పాపం తెప్పరేలింది. మిగిలిన వాళ్ళు అన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి నడిచి మోసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయకుండా గాడిద నోట్లో పోసావు అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఆ జీవిలో శివుడు ఉన్నాడు, నేను ఆ జీవిని రక్షిస్తే శివుడు ఆనందపడతాడు. జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి, జీవులలో శివుడున్నాడండి. ఇలా చూస్తే దైవం అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు కేవలం నేను అభిషేకం చేస్తాను, నేను పూలు పెడతాను, మనిషిని నేను చిరాకు పడతాను, దెన్ నో గాడ్. గాడిదలో గాడ్ని చూసినోడి దగ్గర గాడ్ ఉంటాడు. ఈ పోనీ ఇలా చెప్పాను కదా, ఏదో ప్రాస కోసం అనుకోకండి. భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం ఏముంది? సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన విద్యా వినయ సంపన్నే. నెంబర్ కూడా చెప్తా, శ్లోకం చెప్తున్నా, అర్థం చెప్తా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన. అంటే ఏంటి? ఎవడు హూ ఇస్ కాల్డ్ పండిట్? ఎవడు పండితుడంటే ఒక ఆవులో, కుక్కలో, ఏనుగులో, కుక్క మాంసం తినే చండాలుల్లో, ఒక జ్ఞానిలో ఎవరైతే దైవాన్ని దర్శిస్తారో సమానముగా వాడిని పండిట్ అంటారు. స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు అంతా స్కాలర్స్ కాదు. కాబట్టి ఈ సోకాల్డ్ బ్యాచ్ గురించి మనం మాట్లాడేది ఏం లేదు. అమ్మ పెడతా అడుగు తిన్నావుదని లెట్ దెమ్, పని చేసేవాడిని పని చేయనివ్వండి. ఇంకా మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఓ జోక్ చెప్పాలి మీకు. చెప్పండి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది, దానివల్ల ఈ చిత్రాలు అవి బాగా వస్తున్నాయి చాలా అందంగా. కృష్ణుడు వాలికి బొమ్మమూతి పెట్టి కూర్చున్నాడు. యశోద కళ్ళజోడు పెట్టి, నాన్న ఎందుకురా అలక, నెక్స్ట్ ఇయర్ నీకు కూడా కట్టిస్తారులే మందిరం, మధుర గురించి కదా. కానీ యాక్చువల్గా వాడు ఔరంగజేబు గాడు ఆ విగ్రహాన్ని మెట్లలో వేసి చేశాడు. ఇప్పటికి అదే మెంటాలిటీతో ఉంది పరిస్థితి జాతి అంతా. నేను బాధపడే విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ పాడుబడిన మసీదు ఉండదు, ఎక్కడ పాడుబడిన చర్చి ఉండదు, ఎక్కడ మసీద్ నుంచి చర్చి నుంచి డబ్బులు రావు. కానీ మన దేశం ఎంత గొప్పదో, డబ్బులేమో గుళ్ళోంచి ఎత్తిపోతారు, బంగారం గుళ్ళోంచి ఎత్తిపోతారు, ఆలయాలు దేవాలయాలు మింగేస్తారు, కొత్త చర్చి నిర్మాణానికి నియోజకవర్గానికి కోటిస్తుంటారు, పాడైన గుళ్ళు ఇక్కడే ఉంటాయి, హిందువులు మెజారిటీగా ఉంటారు, అన్ని మతాలు సమానం అంటారు. ఎంత ప్రమాదం అసలు. ఎవరు? నువ్వు మీన్స్ అన్నీ ఒకటే అనేటువంటి దగుల్బాజీ ప్లాస్టిక్ హిందూస్ అనాలి. ప్లాస్టిక్ ఫ్రూట్స్ ఎప్పుడన్నా చూసారా? మొన్న నేను ఎక్కడ హైదరాబాద్లో స్వీకార ఉపకారం అని ఉంది కదా, జూబ్లీహిల్స్ బై, నిజంగా అక్కడ ప్లేట్లో చిన్న చిన్న కాయలు ఉన్నాయి, చేత్తో తీస్తే ప్లాస్టిక్ వేయి, జస్ట్ అప్పీర్ లైక్ ఒరిజినల్, చేత్తో తీర్తిగా తెల్ల అది ప్లాస్టిక్ కాయలు. అలాంటి ప్లాస్టిక్ కాయ లాంటి కాయలు ఈ బొద్దుగాళ్ళు అన్నీ ఒకటని చెప్తూ ఇంత నాశనం అయిపోయిన తర్వాత, ఇంత నాశనం అవుతున్న తర్వాత, మీకు తెలుసా చాలామంది
హిందువుల మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లే, పిల్లలు దొరకట్లే. మరి వీడికి ఒక్క పిల్ల దొరకట్లే, వాడికి 4 5 ఎలా దొరుకుతున్నారు? మన పిల్లని ఎత్తుపోయి మరీ చేసుకుంటాడు. తర్వాత ఫ్రిడ్జ్లోనో సూట్ కేసులోనో పంపిస్తారు పార్సిల్, అది వేరే కథ. నువ్వు ఇంకెన్నాళ్ళు ఈ భ్రమలో బతుకుతావు, అది పాయింట్ ఇక్కడ.